హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ కాదు, వీడియో ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి, షాప్సీ హాల్ అనమాట. సో నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, షాప్సీ నుంచి తెచ్చిన అన్ని ఒకటేసారి వచ్చిన తర్వాత అన్ని ఒక వీడియోలో హాల్ లాగా పెడదాం అనుకుంటున్నాను. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు దేనికి ప్రైస్ ఎంత అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి. సో అన్ని ఒకటే వీడియోలో ఉంటాయి కాబట్టి, అండ్ దాని కిందనే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాలంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రతిదీ కూడా. అండ్ ఈచ్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అయ్యింది అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒక్కొక్కటే చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే నాకు అన్ని గుర్తులేవు. సో అదన్నమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక ఫస్ట్ చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ టోనర్ అనమాట. ఇది వచ్చేసి గ్లామ్ రూట్ హోమ్ స్కిన్ టోనర్ అండి. ఇది టోనర్ అంటే మనకి మన ఏమంటారు స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్స్ అనేవి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ నేనైతే టోనర్ ఇంతవరకు నా దగ్గర లేదు, సో అందుకే లేదని చెప్పేసి నేను ఇప్పుడు తీసుకున్నాను. సో అదేంటంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుంటాం కదా, ఫేస్ ని క్లెన్జింగ్ అంటే ఫేస్ వాష్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ టోనర్ అప్లై చేయాలన్నమాట. సో టోనర్ అప్లై చేసిన తర్వాత సీరం, మీరు ఏ సీరం అయితే యూజ్ చేస్తారో అది, సీరం తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అలా. అండ్ నెక్స్ట్ మీరు మేకప్ చేసుకున్నట్టయితే కాంపాక్ట్ ఫౌండేషన్ అట్లాగా, లేదు అంటే ఇది బేసిక్ స్కిన్ కేర్ అనమాట. సో అందులో ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాల్సింది టోనర్, స్కిన్ టోనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫేస్ మీద డార్క్ స్పాట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ యాంటీ ఏజింగ్ గా కూడా ఉంటుంది అనమాట టోనర్ని యూజ్ చేయడం వల్ల. ఎలా అయినా కానీ మంచి బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవు. సో అందుకే నేనైతే టోనర్ ఇప్పటి వరకు నా దగ్గర లేదని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే కుకుంబర్ అండ్ పెపర్మెంట్, అంటే ఇది జస్ట్ మనకి ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఫేస్ పైన. వన్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకుంటాం కదా, సో ఇలా ఫేస్ కి ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో జస్ట్ అది కొంచెం ఆరిన తర్వాత మన స్కిన్ కేర్ నెక్స్ట్ మనం సీరం, ఏ సీరం అయితే యూజ్ చేస్తామో అది అప్లై చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ యాక్చువల్గా ఇదే వచ్చింది అంటే కొరియర్లో, సో అందుకే ఇదే చూపిస్తున్నాను అనమాట. సో ఇది నేను యాక్చువల్గా 2 ఇచ్చాను. సో నాకు 2 కూడా ఎంత ప్రైస్ పడింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను స్క్రీన్ పైన. ఓకేనా? అండ్ ఎంఆర్పి ఎంత ఉంది అండ్ షాప్సీలో ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా ఇక్కడ కింద మెన్షన్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మామాఎర్త్ లో కాజల్ తీసుకున్నానండి. మామాఎర్త్ చార్కోల్ బ్లాక్ లాంగ్ స్టే కాజల్. సో ఇది వచ్చేసి 11 hours స్టే, స్మడ్జ్ ప్రూఫ్, మేడ్ సేఫ్ అనమాట. నిజమేనండి, నేను ఇది రాగానే పెట్టుకుని చూసాను. నిజంగా స్మడ్జ్ ప్రూఫ్. నాది బేసిక్ గా ఆయిలీ స్కిన్, అందులోని సమ్మర్లో ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా మనం తలకి ఆయిల్ పెట్టకపోయినా ఫేస్ లోంచి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట, అంత ఆయిలీ స్కిన్ అది. సో దానివల్ల ఏంటంటే నార్మల్ కాటుకు పెట్టుకున్నాను అనుకోండి, అది ఏం చేయకపోయినా కానీ ఇట్లా స్మడ్జ్ లా కిందకి వచ్చేస్తుంది అనమాట. బట్ ఇది నేను పెట్టుకుని ఈవినింగ్ వరకు కూడా నేను ఎలా పెట్టానో అలాగే ఉండింది. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఇదే అన్నమాట. చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలంటే, నేను ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత కూడా అది అసలు కొంచెం కూడా కిందకి రాలేదన్నమాట. చక్కగా ఎలా అయితే లైన్ పెట్టానో నేను కాటుక అట్లానే ఉండింది. సో నాకైతే బాగా నచ్చింది అసలు. సో ఇదైతే ఇలాగ ఉంటుందండి. సో దీని ప్రైస్ కూడా నేను ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఓకేనా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అన్నిటికి సంబంధించి లింక్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది కూడా మామాఎర్త్ నుంచే లిప్ బామ్స్ తీసుకున్నాను. ఇదిగోండి లిప్ బామ్స్. యాక్చువల్గా 2 ఉన్నాయి. సింగిల్ తీసుకుందాం అని చూస్తే 2 పేర్ గానే ఉన్నాయి అనమాట. సో ఇంకా తీసుకుని అలాగనే లిప్ బామ్స్ అవి యూజ్ చేస్తూనే ఉంటాను. సో ఇవైతే మంచిగా భలే మాయిశ్చరైజ్ చేస్తున్నాయి అనమాట. అండ్ మామాఎర్త్ నాకైతే చాలా నచ్చిన బ్రాండ్, ట్రస్టెడ్ మామాఎర్త్. సో అందులోనే ఇందాక మీకు కాజల్ ఒకటి చూపించాను కదా, ఇదొకటి. అండ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాం ఇంకోటి ఉంది. సో లిప్ బామ్స్ అయితే మామాఎర్త్ లోంచి ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్ కలర్ అయితే ఏం రాదండి, జస్ట్ లిప్ బామ్ కాబట్టి నార్మల్ మాయిశ్చరైజ్ చేస్తుంది మన లిప్స్ ని. ఇదిగోండి ఇలా ఉంది చూడడానికి. అక్కడ పింక్ షేడ్ లాగా పింక్ ఉంది కానీ, బట్ అది ఏంటంటే క్రీమ్ అంతే. కలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు కలర్ కోసం కావాలి అనుకుంటే కనుక ఇందులో కలర్ అయితే రాదు, ఏమంతగా రాదు. జస్ట్ చాలా లైటర్ గా అనిపిస్తుంది కానీ నార్మల్ కలర్ గా అయితే ఉండదు. లిప్ బామ్ కాబట్టి ఇది లిప్ బామ్ లాగే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ రిథమ్ నుంచి లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. అన్ని కూడా నాకు బిలో 300 రేంజ్ లో పడ్డాయి కానీ ఇది ఒకటి నాకు ఎంత 349 ఎంతో పడింది. బట్ నాకు ఆఫర్ ఉంది 60 రూపీస్ ఎంతో ఆఫర్ వల్ల 349 350 ఎంతో గానీ ఉంది. 400 సంథింగ్ చేంజ్ ఏమో మెన్షన్ చేస్తారు రేట్ అయితే. సో ఆఫర్ లో నాకు 60 రూపీస్ ఏమో తగ్గి నాకు 309 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. నిజంగా నాకు ఇదిగోండి లిప్స్ డోంట్ లై ఎర్త్ రిథమ్ నుంచి. మెయిన్ గా నాకు ఫస్ట్ వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది షేడ్ వచ్చేసి షేడ్ నెంబర్ 7 అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఇదే అనమాట.
అండ్ చూస్తుంటే అసలు లిప్స్టిక్ వేసినట్టే లేదు, జస్ట్ అది లిప్ బామ్ లాగా ఉంది. అండ్ చాలా న్యాచురల్ గా ఉందన్నమాట ఈ షేడ్. నేను యాక్చువల్ గా ఆన్లైన్ లో చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది, అంటే ఎట్లాంటి షేడ్స్ వస్తాయి అనేసి. ఎంత లైటర్ షేడ్ అంటే, లైటర్ అంటే మరీ లైట్ గా ఉండకూడదు, మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి లిప్స్టిక్స్ ఎప్పుడైనా కానీ, అప్పుడే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉండకూడదు మెయిన్. సో అది నేను చాలాసేపు ఆ పిక్స్ చూసి అన్ని ట్రై చేశాను అనమాట. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే కొంచెం మెరూన్ షేడ్ ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా లైట్ గా పింక్ షేడ్ లో ఉండింది. అండ్ ప్లస్ చూడాలంటే చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వేసుకున్నది కూడా ఇదే లిప్స్టిక్. చూపిస్తాం మీకు ఇది ఎలా ఉండింది అనేది. అండ్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది కదా, సో దీని ప్యాకింగ్ ఇది ఓపెన్ చేయడం కూడా భలే నచ్చింది. ఈ కింద ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే పైకి ఇట్లా వచ్చింది అనమాట. సో ఇది లిప్స్టిక్ ఇందులో ఉంది. అండ్ ఇదిగోండి షేడ్ అయితే ఇది. నాకు యాక్చువల్గా సైట్లో చూసినప్పుడు కొద్దిగా మెరూన్ షేడ్ అనుకున్నాను, కాకపోతే ఏంటంటే పింక్ షేడ్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ ఇదే, చాలా న్యాచురల్గా ఉండింది, చాలా బాగా నచ్చింది. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు, ఫోన్లో మంచి షేడ్ అయితే దొరికిందిలే అమ్మయ్య అనుకున్నాను. సో నాకు ఫైనల్గా దీని ప్యాకింగ్ అయితే భలే నచ్చింది, ఆడుకోవచ్చు పిల్లలు అలా అన్నట్టుంది. సో అదనమాట ఈ లిప్స్టిక్ ఒకటి, ఎర్త్ రిథమ్ నుంచి లిప్స్టిక్ ఇది. సో దీని ప్రైస్ కూడా ఇక్కడ నేను డీటెయిల్స్లో కింద మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మెయిన్ గా నాకు ఈ సమ్మర్ కదా, సో నాకు ఈ ఎండలకి భయం వేసి ఈ మధ్య నేను సన్ స్క్రీన్ రేంజ్ బాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, సన్ స్క్రీన్ జెల్ కానీ, సన్ స్క్రీన్ క్రీమ్స్ కానీ అన్ని అవే SPF మంచిగా ఉండేది, యూవీ ప్రొటెక్షన్, యూవీ రేస్ ప్రొటెక్ట్ చేసేవన్నమాట. సో నేను ఇప్పుడు అదే ఇచ్చాను అనమాట. అలాంటిదే ఇది వచ్చేసి VLCC బ్రాండ్ నుంచి డీప్ నరిషింగ్ ఫేస్ క్రీమ్ అనమాట, విత్ యూవీ ప్రొటెక్ట్, హైలరానిక్ యాసిడ్ అండ్ షియా బటర్. సో VLCC బ్రాండ్ నుంచి నేను ఈ ఫేస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది కూడా నాకు చక్కగా బడ్జెట్లో వచ్చింది. మెయిన్గా నాకు యూవీ ప్రొటెక్షన్ అనేది ఉందని చెప్పి నేను మెయిన్గా ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మమాయత్తులోనే నాకు ఇంకొక ఇష్టమైన రేంజ్ ఏంటంటే ఉప్టన్ రేంజ్ అనమాట. నేను ఇంతకుముందు ఉప్టన్ ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు నేను అందులో ఉప్టన్ ఫేస్ వాష్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఉప్టన్ అనేది చాలా మంచిది స్కిన్ కి, ఫేస్ కి, మెయిన్ గా బ్రైడ్స్ కి, అంటే పెళ్లి కూతుర్లకు కానీ ఫేస్ మంచిగా గ్లో అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉప్టన్ రేంజ్ అనేది చాలా బెటర్. ఇదైతే ఫేస్ వాష్, నేను ఫేస్ ప్యాక్ కూడా వాడాను. ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్ లో నేను నీమ్ ఫేస్ ప్యాక్ గురించి, అలాగే విటమిన్ C ఫేస్ ప్యాక్ గురించి కూడా రివ్యూ చేశాను మమాయర్త్ది. సో అప్పటికి నేను ఏంటంటే యాక్చువల్లీ ఉప్టన్ ఫేస్ ప్యాక్ అయిపోయింది అనమాట. సో నా దగ్గర అది లేదు, అందుకని నేను వాటి గురించి రివ్యూ ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఉప్టన్ ఫేస్ వాష్ అనమాట మమాయర్త్లో, ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ చూపించేస్తాను, అయిపోయినాయండి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఓపెన్ చేయలేదు యాక్చువల్లీ, ఇంకా అప్పుడు ఎందుకు ఓపెన్ చేయడం, అప్పుడే చెప్పాను కదా, ఒక వ్లాగ్లో కూడా చెప్పాను. నెక్స్ట్ ఇది అన్ని ఒక వీడియోలో చూపిస్తాను చెప్పాను కదా, సో అప్పుడు ఓపెన్ చేస్తాను అనేసి, అందుకే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తాను అనమాట. ఇది ప్యాకింగ్ అయితే చాలా బాగా, ఎక్కడ లీకేజ్ ఉండకూడదు అన్నట్టుగా చాలా ర్యాప్స్ చేశారనమాట. ఎంత ఒత్తుగా ఉందో, దీంట్లోంచి అసలు ఏంటో అనేది సరిగా కనిపించకుండా ఉన్నట్టుంది. ఇది అంత ప్యాకింగ్ చేస్తున్నది ఇది. బయటకు వచ్చేసింది, అంటే ఈ ప్రోడక్ట్ కాదు, మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్ బయటకు వచ్చింది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫియామా షవర్ జెల్. సో ఇది బ్లాక్ కరెంట్ అండ్ బేర్బెర్రీ అంట, రేడియంట్ గ్లో స్కిన్ కండిషనర్స్ విత్ స్కిన్ pH ఫ్రెండ్లీ. సో షవర్ జెల్ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇందులో కూడా చాలా ఉన్నాయి, వేరే ఫ్లేవర్స్ అంటారా, స్మెల్స్ వేరే ఉన్నాయి అనమాట. బట్ నాకైతే భలే ఉంది అసలు స్మెల్ నిజంగా. నాకు ఎందుకు అంటే నాకు మెయిన్లీ కలర్ అంటే కొంచెం ఇష్టం, సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. బట్ స్మెల్ మాత్రం సూపర్ ఆసమ్గా ఉంది అసలు. సో అదండి, ఇది కూడా నాకు చక్కగా బడ్జెట్లో వచ్చింది. సో దేనికి ఎంత అయింది అంతా కూడా నేను క్లియర్గా ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంతేనండి, నేనైతే ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ ఇవైతే తీసుకున్నాను షాప్సీలో. సో షాప్సీ అనేది ఏంటంటే మనకి నార్మల్ ఫ్లిప్కార్ట్ వాళ్ళదే అది కూడా. సో అందుకే మనకి ఏమన్నా ప్యాకింగ్ కూడా ఫ్లిప్కార్ట్ది వచ్చింది అనమాట ఈ షవర్ జెల్ దానికి. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళదే షాప్సీ కూడా. సో అది అలా బడ్జెట్లో చక్కగా ఇదనే కాదు ఏదైనా కానీ మంచిగా బడ్జెట్లో దొరుకుతాయి. సో కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ప్లే స్టోర్లో షాప్సీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిజిస్టర్ అయ్యి చెక్ చేయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని చక్కగా బడ్జెట్లో తీసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.